గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. రోడ్ల పైన ఎక్కడైనా చూస్తే ఆటోలు అస్సలు కనిపించట్లేవండి. సో ఈ సిఎన్జి ఎల్పిజి గ్యాస్ కంప్లీట్గా షార్టేజ్ అయిపోతుంది. సో ఆటో బ్రదర్స్ అయితే చూడొచ్చు మీరు, కిలోమీటర్ 2 కిలోమీటర్ల వ్యవధిలో ఎక్కడ లైన్లు అనమాట. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వ్యవధిలో లైన్లో నుంచున్నారు. సో రోజులు వెయిటింగ్ చేస్తున్నారు పాపం వాళ్ళు. సో ఎందుకంటే ఆటో నడిస్తే కానీ వాళ్ళ పూట గడిచే పరిస్థితి ఉండదు. ఈఎంఐలు, లోన్లు, అలాగే ఫ్యామిలీ మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చూడొచ్చు మన ఆటో బ్రదర్స్, ట్యాక్సీ నడిపే వాళ్ళు. సో ఎంత పెద్ద లైన్ ఉందో చూడొచ్చు మీరు. ఎక్కడి నుంచో అక్కడ వరకు దాదాపు కిలోమీటర్ పైన లైన్లో ఉన్నారనమాట. అలాగే ఈ ఆటో బ్రదర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుంటున్నాం మనం. సో మనం కూడా ఆటో లేనిదే మనకు అసలు బయటికి వెళ్ళాలంటే ఇట్లా బుక్ చేయగానే మనకు ఆటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఆటోలు వచ్చే పరిస్థితి లేదు. సో అలాగే గ్యాస్, డీజిల్ కూడా చాలా కొరత ఉంది. సో ఇప్పుడు చూడవచ్చు, ఈ గ్యాస్ మాత్రం కంప్లీట్గా దొరకట్లేదు అనమాట. మీరు ఎక్కడ చూసినా కానీ మొత్తం ఎక్కడిదక్కడ స్తంభించిపోయినాయి ఆటోలు. సో పాపం వాళ్ళు లోన్ కట్టుకోవాలంటే చాలా ప్రాబ్లం అండి. సో ఇలాగే చాలా రోజులుగా ఈ గ్యాస్ రాకపోవడం వల్ల వాళ్ళ లోన్లు కట్టుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, ఇంకా మనకు రానుపోను మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. సో వాళ్ళు గంటల తరబడి కాదు, రోజుల తరబడి ఇలా క్యూలో నుంచొని ఈ గ్యాస్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళ ఆటో గ్యాస్ ట్యాంక్ కెపాసిటీ దాదాపు 7-8 kgs మాత్రమే ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి మనకు వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక 1 day కూడా రాదు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే క్యూలో నుంచోవాలి. సో ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు సర్దు మరుగుతుంది, సో ఏంటో ఏమో అంతా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. సో మన దగ్గరే కాదు, మొత్తం ఇండియా మొత్తంలో ఇదే పరిస్థితి ఉందన్నమాట. సో చూడవచ్చు ఫ్రెండ్స్, ఎంత పెద్ద లైన్ చూడవచ్చు మీరు. వెళ్ళినా కొద్దీ లైన్ అనమాట. ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో గ్యాస్ దొరకలేదంటే ఇంకా ఆ బాధ మామూలుగా ఉండదు. మీరు ఎక్కడ చూసినా కానీ రోడ్ల పైన అసలు ఆటోలు కనిపించట్లేవు. చూడవచ్చు మీరు, చూస్తున్నారా? సో వాళ్ళు పొద్దంతా కష్టపడితే కానీ ఏదో కొద్ది గొప్ప మిగులుతుంది. గ్యాస్ బొంగ, వాళ్ళ గుత్త భత్త ఇవన్నీ పోంగా ఎంతో అంత సంపాదించుకొని ఇంటికి వెళ్తారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల అది కూడా వాళ్ళకు సంపాదన లేక రోడ్లపైన చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి మీరు చూడవచ్చు. అలాగే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో చూడవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఓవరాల్గా హైదరాబాద్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ చాలా వరకు ఈ గ్యాస్ సిఎన్జి ఎల్పిజి గ్యాస్ బంకులు బంద్ ఉన్నాయి. సో వచ్చినా కానీ అవి ఎప్పుడు వస్తుంది ఏంటనేది తెలిసే పరిస్థితి లేదు. సో మనకు రోడ్లపైన అయితే ఓవరాల్గా ఎక్కడ చూసినా అయితే ఆటోలు కనిపించలేవు. మీరు చూడవచ్చు, ఆటోలు కానీ ఈ ట్యాక్సీలు కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఏమైనా ఈ పెట్రోల్ కొంతవరకు దొరుకుతుంది కాబట్టి ఈ బైకులు, కార్లు, సో ఓన్గా పర్సనల్గా అవైతే నడుస్తున్నాయి. చూడవచ్చు మీరు, కొంతవరకు అయితే ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోవడం, అలాగే మెట్రోలో వెళ్ళిపోవడం ఇది జరుగుతుందన్నమాట. సో మనకు ఆటో ఉంటే కనుక, సో ఫ్రెండ్స్ మనకు ఆటోలు ఉంటే ఏ టైంలో ఎంత రాత్రి అయినా కానీ మనం ఇంటికి రావచ్చు అనమాట. సో టైంకి బస్సు దొరికినా దొరకకుండా. అలాంటిది ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. సో మనకు చూడవచ్చు, స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి కానీ, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఎక్కడ కనిపిస్తలేదు మనకు ఆటో. ఇంత పెద్ద హైదరాబాద్లో మనకు అసలు ఆటో కానీ, ట్యాక్సీ కానీ కనిపించే పరిస్థితే లేదు. సో సో చూడవచ్చు ఫ్రెండ్స్, గ్యాస్ కొరత తగ్గాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇది ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటో, ఇంకా వెయిట్ చేయాలి. సో ఎక్కడైతే మనకు ఈ ఆటోలు కనిపిస్తలేవు, గ్యాస్ కూడా దొరకట్లేదు.